అందరికీ నమస్కారం అండి. ఈరోజు చెప్పే కథ పేరు ఇద్దరు మిత్రుల సినిమా. ఈ కథను రచించిన వారు జగన్నాథరావు గారు. ఇంకా కథలోకి వెళ్తే, ఈ కరోనా కష్టకాలంలో మనల్ని మనం మర్చిపోయి ఆనందంగా 3 గంటల పాటు సమయం గడపాలంటే తప్పకుండా చూడాల్సిన సినిమాల్లో ముందు వరుసల్లో ఉంటుంది అన్నపూర్ణ వారి ఇద్దరు మిత్రుల సినిమా. దుక్కిపాటి మధుసూదన్ రావు గారు నిర్మించిన ఈ చిత్రానికి అదుర్తి సుబ్బారావు గారు దర్శకత్వం వహించారు. హాస్య కోసం రేలంగి సూర్యకాంతం, పద్మనాభం, రమణారెడ్డిలతో ప్రత్యేక ట్రాక్ ఉన్న సమయం సందర్భాన్ని బట్టి అన్ని క్యారెక్టర్లు కూడా అప్పుడప్పుడు మన చేత నవ్విస్తూనే ఉంటాయి. 2.5 గంటలు నిడివి ఉన్న ఈ చిత్రంలో ఫైటింగ్ సీన్ అస్సలు ఉండవు. చక్కగా చీర కట్టుకుని, తలలో పువ్వులు ముడుచుకుని, బొట్టు కాటుక పెట్టుకుని మన ఇంటి ఆడపడుచులా కనబడతారు ఈ సినిమాలో ఇద్దరు కథానాయికలు. రాజసులోచన, ఈవి సరోజలు. శారద గురించి ఇంకా చెప్పనవసరం లేదు. 1961లో నేను 10వ తరగతి చదువుతూ ఉండేవాణ్ణి. ప్రతి సంవత్సరం శివరాత్రికి మాత్రం సినిమా చూసే అవకాశం వచ్చేది. మా నాన్నగారి సినిమాలు అంటే అంతగా నచ్చకపోవడం వల్ల. అంతేకాకుండా మాది దిగువ మధ్యతరగతి కుటుంబం అవ్వడం వల్ల డబ్బులు చేతిలో అస్సలు ఆడేవి కాదు. ఆ సంవత్సరం మా ఎన్సీసీ క్యాంపులో విశాఖపట్నంలో మర్రెపాలెంలో పెట్టారు. 10 రోజుల క్యాంపు. నాన్నగారు అతి కష్టం మీద 5 రూపాయలు చేతిలో పెట్టి జాగ్రత్తగా వాడుకోమని చెప్పారు. బెంచ్ సినిమా టికెట్ 30 ఉండేది. సరిగ్గా అదే సమయంలో ఇద్దరు మిత్రులు సినిమా విడుదల అయ్యింది. మా స్నేహ బృందం 3-4 కలిసి రోజు రాత్రి ఎవరూ గమనించకుండా ఉన్న సమయంలో వెనుకన ఉన్న కంచె దాటి రైల్వే ట్రాక్ మీదుగా సిటీలోకి వెళ్ళి సెకండ్ షో సినిమా చూసేవాళ్ళం. చక్కటి పాటలు, నాగేశ్వరరావు గారి ద్విపాత్ర అభినయం ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. బహుశా 10 రోజుల్లో 3 సార్లు ఆ సినిమా చూసినట్టు జ్ఞాపకం. అమెరికాలో చదువుతూ తండ్రి మరణ వార్త విని ఇంటికి వస్తాడు అజయ్ బాబు. కోట్లాది డబ్బు ఇంట్లో మూలుగుతున్న మనశ్శాంతి లేకుండా ఉంటాడు అజయ్ బాబు. పైకి మంచివాడిగా కనబడుతూ ఆస్తి అంతటిని కబాళించడానికి చూస్తూ ఉంటాడు మేనేజర్ బనోజీరావు. అజయ్ బాబుకు ప్రాణప్రాయం ఉందని అతని గుడ్డి అత్త తమ ఇంట్లో విశ్వాసంగా పనిచేసే ఒక మోగ బ్రంటోతుకు అతన్ని కూతురుకు అతనికే పెట్టే తిండి విషయమై జాగ్రత్తగా చూడమని పురమాయించింది. ఆ విషయమై అజయ్ బాబును హెచ్చరిస్తుంది కూడా. విజయ్ నిరుద్యోగి. గ్రాడ్యుయేషన్ చేసి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఉద్యోగం సంపాదించలేకపోతాడు. ఇంట్లో పేదరికం రాజ్యమేలుతూ ఉంటుంది. ఒక్కోనొక్క చెల్లెల్ని కట్న కానుకల విషయం మీద అత్తవారు పుట్టింటికి పంపించేస్తారు. తండ్రి రామభజనలు చేసుకుంటూ కుటుంబ విషయాలు ఏమీ పట్టించుకోకుండా ఉంటాడు. ఒకే పోలికలున్న అజయ్ విజయలు అనుకోకుండా అజయ్ చేసిన ఒక యాక్సిడెంట్లో కలుసుకుంటారు. అజయ్ విజయ్ ఇద్దరు అచ్చుగుద్దినట్లు ఒకేలా ఉండడం వల్ల ఒక అగ్రిమెంట్ రాసుకుని తమ పొజిషన్స్ మార్చుకుంటారు. అజయ్గా మారిన విజయ్కి బానోజీ గురించి తెలుసుకోవడానికి అట్టే సమయం పట్టదు. బానోజీ దొంగలించిన జవహారీ గుట్టు బయటికి లాగడానికి బానోజీ కూతురు సరళను ప్రేమిస్తున్నట్టు నటించి ఆమె నిర్మల మనస్తత్వాన్ని గ్రహించి నిజంగానే ప్రేమిస్తాడు అజయ్. ఆటోమొబైల్ ఇంజనీరింగ్ చదివిన విజయ్గా మారిన అజయ్ ఒక పెద్ద గ్యారేజ్లో మెకానిక్గా పనిచేయడం మొదలు పెడతాడు. అనుకోకుండా తన సహ మెకానిక్ చెల్లెలు అజయ్కి చేరువవుతుంది. చెల్లెల కాపురం దిద్దడానికి ప్రయత్నిస్తాడు. బావ బుజ్జిని మందలించి అతడు తన చెల్లెల్ని కలుసుకునేలా చేస్తాడు. ఫలితంగా విజయ్ చెల్లి మీనా గర్భవతి అవుతుంది. చుట్టుపక్కల ఉండే అక్కలు సూటిపోటి మాటలను భరించలేని చెల్లెలి బాధ చూడలేని అజయ్ తన డబ్బును తానే డ్రా చేసి చెల్లెలు మీనాను అత్తవారింటికి పంపిస్తాడు. బానోజీకి తన ఇంట్లో ఉన్నవాడు నిజమైన అజయ్ కాదని తెలుస్తుంది. దానితో విజయ్గా నటిస్తున్న అజయ్ను బాబును పోలీసులు అరెస్ట్ చేస్తారు. చక్కని మలుపుతో సినిమా అందంగా ముగిస్తారు దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు. చిత్రానికి ప్రసిద్ధ కథకులు కొర్రపాటి గంగాధరరావు గారు సంభాషణలు రాశారు. తాషేరు గర్ అన్న బెంగాలీ నవలను కూడా గోరా శాస్త్రి గారు తెలుగు వాతావరణానికి సరిపడేటట్టుగా అద్భుతంగా మార్చారు. సినిమా చూసిన వారికి ఎక్కడ ఒక్క క్షణం కూడా విసుగు పుట్టకుండా సాగుతుంది. కథనం శ్రీరామ నీ నామెంతో రుచిరా, చక్కని చుక్క సరసుకు రావే, హలో హలో ఓ అమ్మాయి, ఓహో ఫ్యాషన్ల సీతాకోక చిలుక, పాడవేల రాధిక ప్రణయ సూద గీతిక, ఈ ముసిముసి నవ్వుల విరిసిన పువ్వులు, ఖుషిగా నవ్వుతూ నవ్వాలి నీ నవ్వులు నాకే ఇవ్వాలి లాంటి అద్భుతమైన పాటలు వినుల విందు చేస్తాయి.
సంగీత దర్శకులు సాలూరి రాజేశ్వరరావు గారు ఈ చిత్రంలో తన విశ్వరూపాన్ని ప్రదర్శింపజేశారు. చిత్రంలోని యుగళ గీతాలు అన్నీ చక్కని చుక్క సరసకు రావే తప్ప ఘంటసాల సుశీల గారు అద్భుతంగా పాడితే వెండితెర మీద నాగేశ్వరరావు, రాజా సులోచన, ఈవి సరోజ తమ నటనతో అలరిస్తారు. రేలంగి అంటే గడగడలాడిపోయే పాత్రలో సూర్యకాంతం గారి నటన చూసి తీరవలసింది. అనుక్షణం మన బాగోగులు గమనించే అమ్మో అత్తయ్యే మన కళ్ళ ముందు నిలుస్తుంది. సూర్యకాంతం గారిని సినిమాలో చూస్తుంటే ఆ సినిమా వచ్చిన ఈ రోజుల్లో ప్రతి కిళ్ళీ కొట్లోనూ, బార్బర్ షాపుల్లోనూ, చిన్న చిన్న లాడరీల దగ్గర అజయ్ బాబు, విజయ్ బాబు పాత్రధారులు ఇద్దరు నాగేశ్వరులే షేక్ హ్యాండ్లు ఇచ్చుకుంటున్న ఫోటో తప్పకుండా ఉండేది. రేలంగి సూర్యకాంతం, రమణారెడ్డి, పద్మనాభం, అల్లూరి రామలింగయ్య హాస్యరసాన్ని అద్భుతంగా పండించారు. ఈ సినిమాలో మరో ప్రత్యేకత, సూర్యకాంతంకి రేలంగి అంటే వల్లమాలిన భయం. గయ్యాళి గంపలా కోడలను రాచిరంపాన పెట్టి అత్తగారిలా అద్భుతంగా నటించే సూర్యకాంతమ్మ అంతే అద్భుతంగా అమాయకురాలిగా ఈ సినిమాలో నటించారు. ఈ చిత్రానికి సంభాషణలు హైలైట్గా నిలుస్తాయి. సున్నితంగా హాస్య సంభాషణలు రాసి నటీనటులకు చక్క నటించే అవకాశం కల్పించారు రచయిత. ఆదుర్తి సుబ్బారావు గారి దర్శకత్వం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. సహాయ దర్శకుడి బాధ్యతలను కె. విశ్వనాథ్ గారు నిర్వహించారు. ఈ కథ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. ధన్యవాదములు.